టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే అనంతరం మోంతా తుఫాన్ బాధితులను ఆయన పరామర్శిస్తూ ఉన్న పరిస్థితి. మోంతా తుఫాన్ అనంతరం వరంగల్పై తీవ్ర ప్రభావం గురైంది. నగరంతో పాటు పలు కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి. చాలా మంది బాధితులు ఉన్నారు, అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. వారందరినీ పరామర్శించేందుకు వరంగల్కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఏరియల్ సర్వే అనంతరం బాధితులతో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్పై మనం చూస్తున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, మోంతా తుఫాన్ అనంతరం వరంగల్ నగరం అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. దాదాపు 24 గంటల పాటు కుంభవృష్టిగా కురిసిన వర్షానికి ఏరు ఊరు ఏకమైపోయిన దృశ్యాలు కనిపించాయి. నిన్నటి వరకు పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి, కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏరియల్ సర్వే నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ బాధితులందరితో కూడా పరామర్శించేందుకు వరంగల్కు చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టినప్పటికీ చాలా మంది అనేక అవస్థలకు గురైన పరిస్థితి నిన్నటి వరకు చూసాం. ప్రస్తుతం వరంగల్లో ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించేందుకు ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. కాసేపటి క్రితం ఏరియల్ సర్వేని నిర్వహించారు. అనంతరం బాధితులతో ముఖాముఖి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వరంగల్లో ప్రధాన జోన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధాన నగర ఏరియా అంతా కూడా నీట మునకేసిన పరిస్థితి. అలాగే లోతట్టు ప్రాంతాలే కాదు, పలు కాలనీలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు స్థానికులు. రోడ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. అలాగే విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వీటన్నింటినీ కూడా పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతోంది. అదే వేళలో ఎవరైతే బాధితులు ఉన్నారో, సర్వం కోల్పోయి అవస్థ పడుతూ ఉన్న బాధితులను పరామర్శించి వారికి అందజేయనున్న సాయం పైన మాట్లాడటానికి ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ విజ్ఞాపన పత్రాలను కూడా ముఖ్యమంత్రికి అందిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వరంగల్లో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు పలు శాఖల మంత్రులు కూడా ఈ పర్యటనలో భాగంగా ఉన్నారు. మోంతా తుఫాను అనంతరం వరంగల్ నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన కూడళ్లతో పాటు పలు కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యి కొన్ని చోట్ల విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతిన్న పరిస్థితి. దాదాపు ఏదైతే మెయిన్ రోడ్స్గా చెప్తూ ఉంటారో ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపించింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా మంది బాధితులు సహాయం అందక అనేక రకాల ఇక్కట్లకు గురైన పరిస్థితి. 24 గంటల పాటు కురిసిన వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసిన పరిస్థితి. చాలా మారుమూల ప్రాంతాలు, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక అవస్థలను ఎదుర్కొన్న పరిస్థితి. వారందరినీ కూడా పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం వరంగల్కు చేరుకున్నారు. కాసేపటి క్రితం ఏరియల్ సర్వే నిర్వహించి ఎంత మేర నష్టం వాటిల్లింది, ఎన్ని ప్రాంతాలు నీట మునిగాయి, ఎలాంటి పరిస్థితి వరద అనంతరం ఉంది అన్న విషయాలను ఆయన పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఈ ముంపు బాధితులు, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని కలిసి వారితో మాట్లాడుతూ ఉన్నారు, పరామర్శిస్తున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కొన్ని విజ్ఞాపన పత్రాలను స్థానికులు అందజేస్తూ ఉన్న పరిస్థితి. దాదాపు 24 గంటలకు పైగా కురిసిన వర్షం అసలు ఊహకందని నష్టాన్ని మిగిల్చింది. వరంగల్, ఖమ్మం ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఖమ్మంలో మున్నేరు వాగు పొంగటాన్ని ఓవైపు చూసాం. అలాగే వరంగల్లో కూడా ఊహించని విధమైనటువంటి డ్యామేజ్ జరగటాన్ని మనం గమనించవచ్చు. రోడ్లు పూర్తిగా నీట మునగటంతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు కూడా పూర్తి జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. వ్యవస్థలు ఎక్కడికక్కడ స్తంభించిపోవటంతో ఎటు వచ్చిపోయే పరిస్థితి లేకపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. చాలామంది తీవ్ర ఇబ్బందులను గురైన పరిస్థితి. అలాగే వరంగల్లో విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితిని కూడా మనం గమనించాం. మోంతా తుఫాను ప్రభావం తెలంగాణలో పలు జిల్లాలపై ఎంతటి ప్రభావాన్ని చూపించిందో చూడొచ్చు. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పంట నీట మునగటంతో పాటు ధాన్యం కూడా తడిసిపోయింది.
మోంతా తుఫాను ప్రభావం ప్రధానంగా రైతుల్ని తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. అలాగే భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరంలో 100కు పైగా కాలనీలు చెరువులను తలపించిన దృశ్యాలు కూడా మనం చూసాం. హన్మకొండ అలాగే కాజీపేట ప్రాంతాల్లో అయితే పలు కాలనీలు చెరువులుగా మారిపోయిన పరిస్థితి. ఇటు భద్రకాళి చెరువు ఉధృతికి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న కండిషన్. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, చాలా మంది బాధితులు ఉన్నారు, అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఈ 24 అవర్స్గా. సో ముఖ్యమంత్రి దృష్టికి ఏం తీసుకువెళ్తున్నారు? ముఖ్యమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి? గతంలో ఎప్పుడు లేని విధంగా గ్రేటర్ వరంగల్ వరద గురని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఊహించని రీతిగా దాదాపు 7 ఫీట్లు 8 ఫీట్ల వరకు ఒక ఫ్లోర్ కూడా మునిగిపోవడంతో ఇక్కడ దాదాపు 110 కాలనీల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంజనీర్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉన్న మహిళలతో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఇంత వరద ఉచిత కారణం ఏంటి, ఎలా నష్టపోయారంటూ వాళ్ళతో మాట్లాడుతున్న విషయం తెలుసుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ తర్వాత ఇక్కడి నుంచి కూడా సమ్మయ్య నగర్, అదేవిధంగా పోతన్ నగర్, హంటర్ రోడ్ కూడా సీఎం వెళ్తారు. అయితే మొత్తం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఈ వరద ముప్పు గల కారణాలు ఏంటి, దీన్ని శాశ్వత ప్రతిపాదికంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది కొద్దిసేపటి తర్వాత కలెక్టర్ సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం బాధితులకు మేము ఉన్నామంటే ఒక భరోసా ఇస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కొంతమంది ప్రజలు కూడా కొంచెం ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యంతో, ఎందుకంటే ఇది దాదాపు 20 కోట్ల నిర్మాణంతో ఒక నాల ఏర్పాటు చేసినప్పుడు కూడా దాని గేటు తీసే అంటే ఏమాత్రం ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు ఆ గేట్ తీయకుండా ఉండే నిర్లక్ష్యం చేశారు. ముందు వర్షం పడుతుందని తెలుసు, తుఫాను ఉందని తెలుసు. ఈ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా పై చెరువులు తెగుతున్నప్పుడు కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ హన్మకొండ ఇప్పుడు ఏదైతే సీఎం ఉన్నారో ఆ ప్రాంతం మాత్రం కేవలం అధికారుల నిర్లక్ష్యంతో గేట్లు వేయడం వల్ల జరిగిన నష్టం. అదేవిధంగా మరికొద్ది సేపట్లో సీఎం అక్కడ భద్రకాళి చెరువు దగ్గర ఉన్న అంతర్ రోడ్, అదేవిధంగా సంతోష్ మాత కాలనీ కూడా సందర్శిస్తారు. మొత్తానికి సీఎం రావడంతో మాత్రం వరంగల్ ప్రజలకు ఆశ పెట్టుకునేందుకు కూడా గతంలో కూడా అనేక సార్లు ఇటువంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా దీనికి శాశ్వత పరిష్కారం లేకుండా పోతుంది. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్, దాదాపు 25 కిలోమీటర్స్ తోటి ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం. చిన్న వర్షం వద్ద కూడా వరంగల్ మొత్తం నీట మునుగుతుందంటే తన ఇబ్బంది ఏంటి, అసలు దీనికి బొంది వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రక్షాళన చేస్తే, ఎటువంటి దానికి నాలా కన్వర్షన్ అయితే, ఎంత బడ్జెట్ చేస్తే ఈ బొంది వాళ్ళు పొంగకుంటుంటుంది, అదేవిధంగా గోపాల్పూర్ ప్రాంతం మునగుకుంటుంటుంది. అసలు దీనికి ఏంటి అనేది కూడా మరికొద్ది సేపట్లో కలెక్టర్ వాళ్ళ సమావేశంలో, అధికారుల సమావేశంలో స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఆయన వింటున్నారు. ఆ ఎమ్మెల్యేలు కూడా గతంలో ప్రభుత్వం చేసిన పనులు ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందనే వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి సీఎం టూర్ పై మాత్రం వరంగల్ నగర ప్రజలు చాలా ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా కోట్లాది ఆశ. ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్రిడ్జెస్, టీవీలు అన్ని నీట మునిగిపోయాయి, బట్టలు, పరుపులు, అసలు చాలా బీరువాలు కూడా మునిగిపోయాయి. వాళ్ళు కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపు 2 రోజులు అవుతుంది కాబట్టి దుర్గంధం కూడా వస్తున్నది, మొత్తం బురద మయమైపోయింది. అవన్నీ కూడా ఇంకా లోతట్టు ప్రాంతాలు క్లియర్ కావాలంటే ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సీఎం టూర్ అనేది మాత్రం వాళ్ళు చాలా ఆశ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇంత స్థాయిలో సీఎం వచ్చి ఇవన్నీ కాలనీలు ప్రత్యక్షంగా చూసిన తర్వాత దీనికి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించేసి శాశ్వతంగా ఈ నగరానికి ఈ వరద ముప్పు లేకుండా ప్రతి ఏడాది వర్షం వచ్చిందంటే అల్లట్టుగా ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది. కొంతమంది అయితే పై ఫ్లోర్ లో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే కింది స్తంభ ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. మనం చూడొచ్చు నిన్న మొన్న వరంగల్ పరిస్థితి అనేది దాదాపు వరంగల్ కు హన్మకొండకు కనెక్షన్ లేకుండా పోయింది. దాదాపు 3 రోడ్లు కూడా పూర్తి స్థాయిలో 7 ఫీట్లు 8 ఫీట్ల వరకు కూడా పొంగాయి. అంటే ఇంత వరద అది కేవలం అంటే గతంలో ఎప్పుడు కూడా 42 సెంటీమీటర్స్ వరకు వర్షం పడలేదు. అదంతా దాదాపు ఇది భీమదేవరపల్లి కానీ ధర్మసాగర్, అదేవిధంగా పర్వతగిరి ఈ చుట్టుపక్కల కూడా 42 సెంటీమీటర్స్ పడుతుంది. ఒకేసారి వరద వచ్చినప్పటికి కూడా ఒక ఇంజనీర్లకు కానీ దీనికి అధికారుల సమన్వయ లోపంతో ఇంత పెద్ద నష్టం అయితే జరిగిందని చెప్పొచ్చు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.